ఫస్ట్ మనము ఆది బ్లౌజ్ని ఈ విధంగా సైడ్ జాయింట్ల దగ్గర సమానంగా మడత పెట్టినప్పుడు ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ వస్తుందా లేదా అని చూడాలి. గ్యాప్ వస్తే ఎంత వస్తుంది అని చూసుకోవాలి. చూడండి 2.5 ఇంచెస్ వచ్చింది. 2.5 ఇంచెస్, 2 ఇంచెస్, 1.5 ఇంచెస్. ఈ విధంగా ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ వస్తే ఎలా కట్ చేయాలి, ఉక్సుల పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ లేకపోతే ఎలా కట్ చేయాలి. హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తి వివరంగా అయితే చెప్తానండి. మనం బ్లౌజ్ పీస్కి ఒక సైడ్, బ్యాక్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగులుతుంది. ఈ క్లాత్ని అయితే మనకి ఓపెన్ సైడ్ మన సైడ్ వచ్చే విధంగా అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కానీ, క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కానీ వేసుకోవచ్చు. అలాగే మనకి ఈ బ్యాక్ పార్ట్ని ఎన్ని విధాలుగా వేసుకోవచ్చో కూడా చెప్తాను. ఒకసారి చూడండి. నేను క్రాస్ కటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. మనం క్రాస్గా ఈ విధంగా వేసినప్పుడు ఇలాగా వేసుకోవచ్చు, లేకపోతే మీకు క్లాత్ అడ్జస్ట్ చేయడం కోసము మార్చి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఒకలాగా వేయాలని రూల్ ఏమి లేదు. కాకపోతే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం పడాలి కింద వైపున. అంటే బ్యాక్ పార్ట్ నడుము బద్ద దగ్గర 1 ఇంచ్ దాకా పడకపోయినా పర్వాలేదు, కానీ మిగతా భాగము అంటే చంక రౌండ్, నెక్ మొత్తం అంతా పడాలన్నమాట. ఈ విధంగా చూసుకుంటూ అయితే బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఈ విధంగానే వేసుకుంటాను. ఈ విధంగా వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అదే షేప్లో మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్తో సమానంగా వెడల్పు పొడవు అయితే వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము నెక్ అయితే మార్క్ చేయాలి. అయితే నెక్ మనము ఎటు సైడ్ నెక్ అంటే మనకు ఉక్సుల పట్టీ సైడు, తాళ్ళు పట్టీ సైడు రెండు వైపులు ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంటుంది కదా, కానీ తాళ్ళు పట్టీ సైడు మార్కింగ్ చేసుకోకూడదండి. అంటే ఆది కోసం తాళ్ళు పట్టీ సైడ్ తీసుకోకూడదని చెప్తున్నాను. ఎందుకంటే మనం తాళ్ళు పట్టీ మడతని ఎక్స్ట్రాగా వేస్తాము కాబట్టి అది వేయకూడదు. ఉక్సుల పట్టీ వైపు నెక్కను మాత్రమే వేసుకోవాలి. పైన వైపు 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేసి ఈ విధంగా నెక్ రౌండ్ అయితే చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ వచ్చేసి మనకి ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, ఈ ఉక్సుల పట్టీ భాగాన్ని మనకి బ్యాక్ నెక్ మార్కింగ్ ఉంది కదండి, ఆ మార్కింగ్ దాకా పెట్టాలి. చూడండి వీడియోలో నేను పెడుతున్నాను. అలా పెట్టేసి మనకి నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. మీకు సాగినట్టుగా వచ్చిందనుకోండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ పైకి పెంచాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ నెక్ మనకి పైకి ఉంటుంది, బ్యాక్ సైడ్ నెక్ డౌన్కి ఉంటుంది కాబట్టి ఆ లైన్ నేను కొద్దిగా పొడుగుకి గీసుకున్నాను. ఈ విధంగా గీసుకున్నాక మనకు రౌండ్ షేప్ వచ్చే విధంగా వేసుకోవాలన్నమాట. చూసారా, ఉక్సులు పట్టీ వైపు బాగా నేను రౌండ్ తిరిగేలాగా పెట్టుకుంటున్నాను. కాకపోతే లైన్కి బయటకల్లా వెళుతుంది. అది కూడా ఎందుకు వెళుతుంది అన్నది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనము మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్ డౌను మనకి ఎంత వచ్చిందో సేమ్ అంతే పెట్టకూడదు, 1/4 ఇంచు పైకి అయితే మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనము లైన్ కొట్టుకోవాలి. ఇది వెడల్పు వచ్చేసి మనకు బ్యాక్ నెక్తో సమానంగా వచ్చేస్తుందండి వెడల్పు. అంటే మనము షోల్డర్ మార్కింగ్ దగ్గర వెడల్పు కూడా మార్కింగ్ అయిపోతుంది అన్నమాట. బ్యాక్ పార్ట్ది సేమ్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు సేమ్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్గా రావాలంటే, యూ షేప్లో రావాలంటే ఎలా మార్క్ చేయాలంటే చూడండి, నేను ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి బయటకు 1/4 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. మీకు నెక్ డౌన్ తక్కువగా అనిపిస్తే 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకున్నాక కార్నర్లో 3/4 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ 3/4 ఇంచ్ మార్కింగ్ని బయటికి 1/4 ఇంచ్ మార్క్ చేస్తున్నాం కదా, ఆ మార్కింగ్ని కలుపుకుంటే మనకి ఇది ఈ విధంగా రౌండ్ షేప్లో వస్తుందండి. యూ షేప్లో వస్తుందన్నమాట. ఫ్రంట్ నెక్ వీలా సాగినట్టు కాకుండా రౌండ్గా వస్తుంది. అది ఎటువంటి వర్క్ పెట్టాలంటే చూడండి, ఈ బ్లౌజ్ నేను కుట్టిందే, ఈవిడికి యూ షేప్లో ఉండాలంటారు. చూడండి, మీకు ఆది బ్లౌజ్ని చూస్తే అర్థమైపోతుంది చాలా మట్టుకి, షోల్డర్ కటింగ్ అర్థమైపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఆది బ్లౌజ్ని పెట్టి కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే మనము బ్యాక్ పార్ట్ కంట చంక డౌను తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ కార్నర్ ఎలా మార్క్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కార్నర్ మార్క్ చేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్ 6 ఇంచెస్ డౌన్ తోటి చంక డౌన్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అడ్డంగా నిలువుగా అంటే 6 ఇంచెస్ డౌన్ తోటి మార్కింగ్ చేసుకుని కార్నర్లో ఒక లైన్ కొట్టుకున్నాము. అయితే ఇది సేమ్ చూడండి, మనకి బ్యాక్ పార్ట్తో ఈక్వల్గా వచ్చింది ఈ మార్కింగ్. కానీ మనం తగ్గించాలి. ఎంత తగ్గించాలి, ఎలా తగ్గించాలి అంటే ఈ కార్నర్లోనే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఓన్లీ ఈ కార్నర్లో మనం మార్క్ చేసుకుని ఈ కార్నర్లో మాత్రమే 1/2 ఇంచు నేను వీడియోలో మార్కింగ్ చేసిన విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ కరెక్ట్గా సరిపోతుంది. అందుకనే నేను ఈ కార్నర్ మార్క్ చేసుకోమని చెప్పాను అన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మీరు ఎక్కడ చూడవలసిన పని ఉండదు. తర్వాత నేనైతే ఫస్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ మర్చిపోయానండి. అందుకనేసి చిన్న మార్కింగ్ అయితే చేసుకుని ఒక లైన్ కొట్టుకుంటున్నాను. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్ ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మనం ఇప్పుడు
ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి మూడే మూడు గుర్తులండి. ఉక్సులు పట్టీ దగ్గర, షాలర్ మధ్యకి అంటే మెయిన్ డాట్ దగ్గర, చంక దగ్గర ఈ మూడు గుర్తులు మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంకెక్కడ తేడా ఉండదు. మరి ఆది బ్లౌజ్ని పెట్టి అయితే చెప్తున్నాను నేను. మనకి పర్ఫెక్ట్గా నప్పిన ఆది బ్లౌజ్ అయితే తీసుకుని ఉక్సులు పట్టీ వైపు బాగానైతే తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే మీరు 4 ఉక్సులకి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ మెయిన్ డాట్ని తీసుకోండి. ఈ మెయిన్ డాట్ మనకు చివరిని ఎలాగా కుట్లోకి అయితే వెళ్ళిపోవు, కానీ షాలర్ దగ్గర మట్టుకు కుట్లోకి వెళ్ళిపోతుంది. అది మట్టుకు ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను పైన వైపు కుట్టు మడత అయితే కలిపే తీసుకుంటున్నాను. అలాగే కింద వైపు కూడా ఈ డాట్ పొడవు ఎంత దాకా వస్తుందో కరెక్ట్గా తీసుకోవాలి. ఇది సాగదీయకూడదండి, క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతుంది. సాగదీయకుండా అయితే ఈ విధంగా పొడవు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ వచ్చేసి షోల్డర్ మధ్యకి వచ్చి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం పొడవుకి లైన్ కొట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయితే లైన్ కొట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు చంక దగ్గర పొడవు అయితే తీసుకోవాలి. ఇది కూడా మీరు ఆది బ్లౌజ్ తోటే తీసుకోవాలి. చూడండి, మనకి కింద సేఫ్ బెల్ట్ వదిలేయాలి, పైనేమో హ్యాండ్స్. కానీ కుట్ల కోసం అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు, కింద సేఫ్ బెల్ట్ అతకడానికి 1/2 ఇంచు నేను మార్క్ చేసుకున్నాను కదా, ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా. అంటే మనము ఆది బ్లౌజ్కి చంక పొడవు ఎంత వస్తుందో సేఫ్ బెల్ట్ వదిలేసి కుట్ల కోసము 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. కలుపుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటే నాకు మెయిన్ డాట్ దగ్గర తీసుకున్న పొడవు, చంక దగ్గర పొడవు సేమ్ ఈక్వల్ లైన్తో వచ్చిందండి. అలా వస్తుంది, పర్వాలేదు. అలాగే మనకు ఉక్సులు పట్టీ దగ్గర మరి ఎలా మార్కింగ్ చేయాలి అంటే, ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టీ దగ్గర నుంచి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకోండి. చూడండి, ఏ సైజుకైనా సరే 2.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్క్ చేయాలి. ఈ డాట్ వెడల్పు ఎలా మార్కింగ్ చేయాలి అంటే, మనం బ్లౌజ్ సైజుని బట్టి మార్క్ చేయొచ్చండి. మనకి 20 నుంచి 25, 26 దాకా డాట్ వెడల్పు 2 ఇంచెస్ పెట్టాలి. 26 నుండి 30 దాకా 2.5 పెట్టచ్చండి. తర్వాత 35, 34 దాకా 2.5 పెట్టొచ్చు అన్నమాట. చెస్ట్ ఎక్కువ ఉంటే 2.30 పెట్టచ్చు. మనకి 40 దాటిన బ్లౌజులన్నీ 40, 38, 39, 40 బ్లౌజులకి మనం డాట్ వెడల్పు 3 ఇంచెస్ దాకా పెట్టొచ్చు అన్నమాట. చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం అటు ఇటులో చూడాలండి, లేకపోతే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాట్ వెడల్పు తగ్గిస్తే తేడా వస్తుంది. మేము ఈ కొలతలన్నీ గుర్తుపెట్టుకోవాలి ఏమండి అంటే కనుక ఈ విధంగా ఆది బ్లౌజు మెయిన్ డాట్ వెడల్పునైతే మనం తీసుకోవచ్చు. చూసారు కదా, నేను ఈ విధంగా చూసినప్పుడు ఈ బ్లౌజ్కి అయితే ఒకటి అంటే 1 ఇంచ్కి ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. డబల్ మడత మీద ఉంది కాబట్టి 1.5 అంటే 2 గీతలు అన్నమాట. అంటే 2 ఇంచెస్కి 2 గీతలు అంటే 2.5. ఈ ఆది బ్లౌజ్కి అయితే 2.5 అయితే ఉంది కాబట్టి నేను సేమ్ అదే వెడల్పు తీసుకున్నాను. అలాగే ఈ డాట్ వెడల్పు మనము కొద్దిగా ఇటుపక్కకి అంటే చంక వైపు కల్లా మార్కింగ్ చేయకూడదు, అలాగనేసి ఉక్సులు పట్టీ వైపు కల్లా మార్కింగ్ చేయకూడదు. ఈ డాట్ వెడల్పు మనము షోల్డర్ మధ్యకి మార్కింగ్ చేయాలి. మరి అలా మార్కింగ్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఉక్సులు పట్టీ దగ్గర నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ తర్వాత ఈ డాట్ వెడల్పు మార్కింగ్ చేసేయాలి. అప్పుడు మీకు కుట్టిన తర్వాత షోల్డర్ మధ్యకైతే ఈ మెయిన్ డాట్ వస్తుందన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి డాట్ వెడల్పు ఇటుపక్క ఉన్న డాట్ వెడల్పుకి ఈ ఉక్సులు పట్టీ దగ్గర ఉన్న మార్కింగ్కి ఈ విధంగా కరువు తీసుకున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ని ఒకసారి చూడండి. ఈ జాయింట్ కుట్టు ఉంటుంది కదా, సైడ్ జాయింట్ కుట్టు, ఆ కుట్టుతో సమానంగా పెట్టినప్పుడు మనకి ఉక్సులు పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా చూసినప్పుడు మీకు 2.5 ఇంచెస్, 2 ఇంచెస్, 1.5 ఇంచు అలాగా ఎక్కువ గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే, ఇప్పుడు దాకా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేమీ మార్చవలసిన పని లేదన్నమాట. సేమ్ ఇంతే మార్కింగ్, కటింగు. కానీ అలా కాకుండా ఈ సైడ్ జాయింట్ల దగ్గర మనం సమానంగా మడత పెట్టేసి ఈ విధంగా పెట్టినప్పుడు ఉక్సులు పట్టీకి తాళ్ళు పట్టీకి గ్యాప్ రాకుండా 2 దగ్గరకు వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా వస్తాయి. కొన్ని బ్లౌజులకు ఉంటాయి అలాగా. ఈ విధంగా వచ్చిందనుకోండి, మనం ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్స్ట్రా మార్కింగ్. అది ఏంటంటే ఈ కింద వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్కి పైన చంక దాకా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ 3/4 ఇంచ్ పెరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, 3/4 ఇంచ్ పెరుగుతుంది. అలాగే ఉక్సులు పట్టీ వైపు ఒక 1/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని క్రాస్గా కొట్టుకోవాలి. దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ వెడల్పు పెరుగుతుంది. మనం డాట్ కుట్టిన తర్వాత వెడల్పు తగ్గదు. దానివల్ల మనకు ఉక్సులు పట్టీ దగ్గర తాళ్ళు పట్టీ దగ్గర గ్యాప్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా చూసుకుని మీరు ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవచ్చు.
నేనైతే ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా కట్ చేయొచ్చు. అలాగే మనము డాట్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చండి. మనకి మెయిన్ డాట్ వెడల్పు ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, మెయిన్ డాట్ వెడల్పు ఎంత వచ్చిందో డాట్ పొడవు కూడా సేమ్ అంతే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను 2.5కి వెడల్పు అదే 2.5 పొడవు పెట్టి డాట్ వెడల్పునైతే నేను వీడియోలో చూపించే విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాట్ కోసము మనకి నెక్ ఉంటుంది కదా, నెక్ కంటే 1/2 ఇంచ్ కిందకి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ దాకా ఉక్సులు పట్టే వైపు బాగానే మడత పెట్టేయాలి. ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకుని ఈ ఉక్సులు పట్టి దగ్గర డాట్ పొడవు వచ్చేసి మెయిన్ డాట్ పొడవు ఎంత ఉందో సేమ్ అంతే పెట్టేస్తే సరిపోతుంది. అంటే 2.5. ఈ 2.5కి ఒక లైన్ కట్టుకుని ఆ లైన్కి ఇటుపక్క పావించి అటుపక్క పావించి వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర డాటు ఏ సైజు బ్లౌజ్ కన్నా సరే 1/2 ఇంచ్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు చంక దగ్గర డాట్ కోసము షోలర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ అయితే మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత మనకి మడతలో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ మార్క్ చేయాలి. మరి పొడవు ఎలాగే అంటే ఉక్సులు పట్టికి మెయిన్ డాట్కి దూరం ఎంత ఉంది, 2 ఇంచెస్ ఉంది. అదే 2 ఇంచెస్ని మనము మెయిన్ డాట్కి చంక వైపుకి పెట్టుకుని చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి పొడవుకు ఒక లైన్ కొట్టుకుని ఆ లైన్కి ఇటుపక్క పావించి అటుపక్క పావించి వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. అంటే చంక దగ్గర డాట్ కూడా మనకి 1/2 ఇంచ్ వెడల్పు అయితే సరిపోతుంది ఏ సైజు బ్లౌజ్కైనా సరే. ఈ విధంగా డాట్లు మార్కింగ్ చేసుకున్నాక చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆనవాలుగా ఉంటాయి. అలాగే అడుగు వైపు ఉన్న ఇంకొక పార్ట్కి కూడా మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే సేఫ్ బెల్ట్ కట్ చేయండి. సేఫ్ బెల్ట్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు సేఫ్ బెల్ట్ని కూడా ఆది బ్లౌజ్ తోటే కొలవాల్సి ఉంటుంది. కానీ ముందుగా మనం వెడల్పు కోసం బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే 2 పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము పొడవు అయితే మనము ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా ఎలాగో చెప్తాను. ఈ విధంగా 2 పీసెస్ తీసుకున్నాక ఆది బ్లౌజ్ని సేఫ్ బెల్ట్ ఎంత ఉన్నది చూసుకోవాలి. దానికంటే ముందు మనం కుట్ల కోసం కింద వైపున 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇటుపక్క అటుపక్క కూడా. తర్వాత మనకి కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి ఇది ఉక్సులు పట్టి వైపు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్గా చూసుకోండి. కరెక్ట్గా ఎంత పొడవు ఉందో ఉక్సులు పట్టి వైపు మార్క్ చేసుకున్నాను. అలాగే చంక వైపు కూడా ఆది బ్లౌజ్కి సేఫ్ బెల్ట్ ఎంత పొడవు ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనం కుట్టేసిన తర్వాత మార్క్ చేసుకున్నాం కాబట్టి పైన వైపు కూడా 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా తీసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టుకున్నాక ఉక్సులు పట్టి వైపు నుంచి చిన్న సైజ్ అయితే 3.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1/4కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి, అందుకని 1/4కి మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కరువు తీసుకున్నట్టుగా సేఫ్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని అయితే కట్ చేసేసుకోవాలండి. అయితే మనము ఉక్సులు పట్టి వైపు భాగానికి లోతు అయితే తీసాం కదా 1/4 తోటి, కాబట్టి ఇది మనకు ఉక్సులు పట్టి వైపు జాయింట్ చేయాలి. ఆనవాళ్ళ కోసం ఈ విధంగా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్తో కనుక మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేశారంటే మీకు ఇంకా తిరిగి ఉండదండి.